అందరికీ నమస్కారం. J10 టీవీకి స్వాగతం. అక్రమార్కులను ఎవరిని వదలను, అధికారులు నా మాట వినడం లేదు. అసైన్ భూదాన్ భూములు రిజిస్ట్రేషన్, కాలువనే మాయం చేసిన కబ్జాదారులు. జూన్ 4 తర్వాత సత్యాగ్రహ దీక్ష చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో భూ కబ్జాదారులు, అక్రమార్కులు అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను స్వాహా చేశారని, ప్రభుత్వ భూమిని తిరిగి గుర్తించి సర్వే నిర్వహించి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకునే వరకు వదిలే ప్రసక్తి లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ధ్వజమెత్తారు. బాలానగర్ మండలం కేంద్రంలోని సర్వే నంబర్ 118లో ఏకంగా కాలువనే మాయం చేసి 12 ఫీట్ల ఎత్తు మట్టి పోసి కొత్త కాలువను ఏర్పాటు చేసి వెంచర్గా మార్చారని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కలిసి వెంచర్ దగ్గర క్షేత్రస్థాయిలో అక్కడ జరిగిన విషయాన్ని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెంచర్కు పర్మిషన్ ఎలా ఇచ్చారని, రోడ్డు ఎక్కడి నుండి తీసుకున్నారని ఈ విషయాలని ప్రజలకు వెల్లడించాలన్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడారు. మరిన్ని వివరాలకై J10 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా? బాలనగర్, రాజాపూర్, జడ్చలలో ఫైళ్లు లేవు. ఫైళ్లు మాయం చేసిండ్రు. దొండపల్లిలో 600 రకాల ఫైళ్లు లేవు. ఎక్కడ పోయినాయి ఫైళ్లు? దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది? బాలనగర్ మండలం, బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 ముందు మనం నిలబడి ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు. ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి, కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్కన రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాల్వ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది అసైన్డ్ భూమి. ఈ భూమిలో వైకుంఠధామం కట్టిండు. దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపం చేసిండు. వైకుంఠధామం కూడా కట్టినారు. మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. మీరు చూస్తే 2009లో ఇది గూగుల్ మ్యాప్, దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అనేది. ఇది 2019. దాని తర్వాత 2021లో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు, ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుంది అన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది. దాని తర్వాత 2022లో చూడండి వైకుంఠధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ ఎర్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. 2022లో అప్పుడే జరిగింది. ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రైట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇదే ఈ కట్టేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈరోజు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలని చూస్తున్నాం. మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను. ఏడీ మైన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగానే మట్టి వేసినారు. 12 ఎకరాల వరకు మొత్తం 12 ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు 5,12,00,000 రూపాయలు దీనిపైన సీనరేజ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మహాన్ భావుడు ఆ ఏడీ మైన్స్ ఆయన జనగాంకి ట్రాన్స్ఫర్ అయ్యే 2వ రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలోనంట తవ్వి 18 ఎకరాలకి ఈ 12 ఎకరాలకి ఇక్కడనే తవ్వి 12 ఫీట్ల మట్టేసిందంట. ఏంది ఇది? 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిందమని ఆయనే నోటీస్ ఇస్తాడు. ఆయనే మెన్షన్ చేసినాడు ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని. ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడీ మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా? వరహరి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు. వాళ్ళు మట్టంట ఇదే భూములకే వేసిండంట అని చెప్పేసి దాదాపు ఇది 5,12,00,000 రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గామ్కి ఏడీ మైన్స్కి వెళ్ళడం జరిగింది.